హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే చూడండి ఫ్రెండ్స్, చాలామంది అయితే మొబైల్లో అయితే ట్రేడ్ అయితే చేస్తుంటారు కదా. వాళ్ళ కోసం అసలు మొబైల్లో ట్రేడ్ చేయాలంటే మనం అసలు ఏమేమి చూడాలి, ఎలా ట్రేడ్ చేయాలి అనేది మొత్తం ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి ఈ వీడియోలో ఓన్లీ ఒకే మొబైల్తో కనుక యూజ్ చేస్తే కనుక నేను కూడా ఈరోజు మీకు క్లియర్ అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, మీరు ఫస్ట్ అయితే ఏ స్ట్రైక్స్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వాటిని ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనము బ్యాంక్ నిఫ్టీ అయితే యాడ్ చేస్తున్నాం. చూడండి, 45,250 దగ్గర ఉంది కాబట్టి మార్కెట్ మనం 45,300ని కాలనీ పుట్ని అయితే యాడ్ చేస్తున్నాను ఎడ్దామని. అదేవిధంగా 45,200 కాలనీ పుట్ని కూడా యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా 45,400 కాలనీ పుట్ని 4 అయితే మనమైతే ఇలా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెంబర్ 1 పాయింట్. ఇప్పుడు నెంబర్ 2 పాయింట్ వచ్చేసి మనం ఆప్షన్ ఎన్ఎస్సి ఓపెన్ చేసేసి ఇక్కడ మీరు ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేసుకోండి. క్లియర్గా చూడండి, మీకు క్లియర్ అయితే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఆప్షన్ చైన్ అయితే యూజ్ చేసుకోండి. ఇక్కడ మీరు నిఫ్టీ ఎక్కడ సైడ్ వెళ్తుంది, బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ సైడ్ వెళ్తుంది, సపోర్ట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. సింపుల్గా అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ మనకి 21,402 దగ్గర ప్రజెంట్ అయితే మార్కెట్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు మనకి 21,400 దగ్గర ఏమైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ 1 lakh పీపుల్స్ అయితే ఉన్నారు. పుట్ సైడ్, కాల్ సైడ్ వచ్చేసి 21,500కి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పి చూపిస్తుంది. సో ఒక సైడ్ డైరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. బట్ ఇక్కడ టోటల్గా మార్కెట్ ట్రెండ్ అయితేనేమో నెగిటివ్ సైడ్ ఉంది. సో ఇక్కడ నుంచి మనకి బ్రేక్ అయ్యి కింద కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఇప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్లో ట్రేడ్ అయితే తీసుకోకూడదు. అదే నిఫ్టీలో. అదేవిధంగా మీరు బ్యాంక్ నిఫ్టీలో అయితే చూద్దాము ఇప్పుడు క్లియర్గా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 52 ఉంది, ఇక్కడనేమో 27 ఉంది. ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ సైడ్ చూపిస్తుంది. బట్ రైట్ నో వచ్చేసి ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి. 45,261 దగ్గర ఉంది. 45,260 అంటే ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 81,000 అయితే ఉంది. ఇక్కడ చూడండి 81,680 అయితే ఉంది. సో మనకి 45,200 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడైతే హోల్డ్ అయితే చేయాలి. అది మనకి 45,500కి వచ్చే వరకన్నా వెయిట్ చేయాలి. లేకపోతే డౌన్ సైడ్ కనుక వెళ్తే కనుక 44,900కి వెళ్ళే వరకన్నా వెయిట్ చేసి మనం ఆ సిచ్యువేషన్లో మాత్రమే పొజిషన్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, మనకైతే కంపల్సరీ అయితే హెడ్జ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం స్ట్రైక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఒక చిన్న అప్ మూవ్ అయితే ఉంది అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, కాల్ ఆప్షన్ అయితే బై చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు 45,200 కాల్ ఆప్షన్ని బై చేయడానికి ట్రై చేయాలి. ఇది 405లో ఉంది రైట్ నో. అయితే దీన్ని ఇమ్మీడియట్లీ అయితే బై చేయకూడదు. ఎప్పుడైనా సరే మీరు పొజిషన్లో బై చేయాలి అనుకుంటే కనుక ఇలా వచ్చిన తర్వాత రీసెంట్గా ఉన్న స్వింగ్ హై బ్రేక్ అయితే మాత్రమే మనం బై చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ చూడండి 440 ఎబో కనుక ఉంటేనే మనం మార్కెట్లో ఈ పొజిషన్ అయితే బై చేయాలి. లేకపోతే మనం అసలు ఈ కాల్ని ఎగ్జిట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అసలు బై అయితే చేయకూడదు. మినిమం 440 ఎబోలో ఉంటేనే మాత్రమే మనం ఇక్కడ కాల్ ఆప్షన్ అయితే బై చేయాలి. ఒకవేళ పుట్ ఆప్షన్ కనుక బై చేయాల్సి వస్తే కనుక 45,400 పుట్ని అయితే మనం బై చేయాల్సి ఉంటుంది. ఈ 45,000 పుట్ ఆప్షన్ కనుక మీరు బై చేయాలి అంటే కనుక మీరు సింపుల్గా రీసెంట్గా ఉన్న స్వింగ్ ఇది ఇక్కడ ఉంది కదా, 430 కనుక బ్రేక్ అయింది అనుకోండి. క్లియర్గా చూడండి, 435 కనుక బ్రేక్ అయింది అనుకోండి, మీరు సింపుల్గా అయితే ఇందులోకి అయితే బయింగ్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా మీరు లైవ్లో కాల్స్ని అయితే తీసుకొని మనమైతే ప్రాఫిట్ ఆర్ లాస్ అయితే ఎర్న్ అయితే చేయొచ్చు. క్లియర్గా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కనుక నాకు పింక్ చేయడానికి ట్రై చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. ఇక్కడ చూడండి, మనం చెప్పాం కదా లిటిల్ బిట్ అప్ ఉంటుందని. ఇక్కడ 751 అంటే ఆల్మోస్ట్ మనకు నేను చెప్పిన తర్వాత మీకు లైవ్లోనే ఒక 50 పాయింట్స్ అయితే మార్కెట్ అయితే అప్ సైడ్కి అయితే మూవ్ అయింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొబైల్తోనే ట్రేడ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్. చెప్పరా.